హలో గైస్, వెల్కమ్ టు ట్రక్ బై నాని యూట్యూబ్ ఛానల్. మనకైతే రేపైతే ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి అయితే ఉంది కదా, దాన్ని పురస్కరించుకునేసి మనకైతే శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది కదా, దాని గురించి అయితే ఫుల్ రివ్యూ చేస్తున్నాను. అందులో ఛత్రపతి శివాజీ మహారాజు స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి చివరి వరకు మొత్తం అయితే ఛత్రపతి శివాజీ మహారాజు గురించి అయితే వాల్ డిస్ప్లే అయితే ఉంది. శివాజీ స్ఫూర్తి కేంద్రం సంబంధించిన మొత్తం ఫుల్ రివ్యూ వీడియోని అయితే పబ్లిష్ చేస్తున్నాను. అందరూ అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చూడండి, ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అంట. అయితే మనం టోకెన్ తీసుకోవాలి. మనకైతే ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఎవరీ పర్సన్కి 10 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది టికెట్. సేమ్ రాజు దర్బార్ లాగా ఉంది. ఇక్కడైతే చూడండి, మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత వచ్చేసి ఆస్థానంలో ఉండేటువంటి మంత్రులు, తర్వాత కవులు ఎవరైతే వాళ్ళు ఉంటారు కదా, మెయిన్ ఇది అనమాట. ఇందులో వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది, ఎవరెవరు ఏంటి అనేసి, మంత్రులు ఎవరెవరు ఏంటి అనేసి వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు. ఇక్కడైతే చూడండి, మొత్తం బట్టలతో సహా మొత్తం ఫుల్గా అయితే సేమ్ ఎలా ఉంటుందో రాజదర్బార్ అలా చేశారు. చూడండి, ఇక్కడైతే మనకి ఛత్రపతి శివాజీ మహారాజు బాల్యం నుంచి పుట్టకముందు నుంచి మొత్తం వీడియో మొత్తం అయితే ఇక్కడ 3Dలో అయితే ఉందన్నమాట. Right. చూడండి, ఇక్కడైతే మ్యాప్ అయితే ఉంది. భారత సాంస్కృతిక వైభవం అంటే భారతదేశంలోని సంస్కృతి మొత్తాన్ని అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం మ్యాప్ అయితే ఒకటి పెట్టారు ఇక్కడ.
చూడండి, ఇదైతే ప్రతాప్గఢ్ కోట అన్నమాట. మొత్తం హిల్ పైన అయితే కొండ మీద అయితే ఉంటుంది. ఫుల్ సేఫ్టీ కోసం అయితే ఇలాగా నిర్మించుకుంటారు పాతకాలంలో రాజులు. చాలా అంటే చాలా కష్టం అక్కడికి వెళ్ళాలంటే. రాజులు ఎక్కువ ఇలా చుట్టూ సైన్యాన్ని భద్రత కోసం అనేసి సేఫ్గా ఉండే ప్లేసులు అయితే కోటలు కడతారు. రాజ్గఢ్ అంట. ఇక్కడైతే మనకి నిశ్శబ్దాన్ని పాటించాలా, కొంచెం అయితే వాయిస్ అయితే తక్కువ వస్తుంది. ఇది వచ్చేసి రాయ్గఢ్ కోట. వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ధ్యాన మందిరము, అందుకని అది ఇక్కడైతే మనమైతే సైలెన్స్ అయితే పాటించాలా. చూడండి, ఇదైతే ఈ గోపురం అయితే ఛత్రపతి శివాజీ నిర్మించారనమాట. దీని పేరు శివాజీ గోపురం. నైట్లో అయితే సరిగ్గా కనిపించట్లేదు.